ఇంట్రెస్ట్ ఇది గేట్. ఏపీఐ స్కూల్ ఇది గురుకులం ఇంగ్లీష్ మీడియం. ప్రతి ఒక్క జాయిన్ చేయండి. గవర్నమెంట్ స్కూల్ ఇది. ఇక్కడ 3వ తరగతి నుంచి 10th వరకు ఉన్నాయి. స్కూల్ చూడండి ఎంత అందంగా ఉంది. కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇది గురుకులం స్కూల్. ప్రతి ఒక్కరు ఎస్టీ వాళ్ళు మాత్రం జాయిన్ చేసుకోండి. స్కూల్ చూడండి ఎంత బాగుంది. మా బాబు ప్రశాంత్కి ఇక్కడ చదువుతుంది. గురుకులం స్కూల్. క్రాస్ ఇది గురుకులం ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇది. ఇక మా బాబు చదువుతున్నారు 8th క్లాస్. ఈ స్కూల్ చాలా బాగుంది. పాతకు బాగానే చెప్తున్నారు. స్ట్రిక్ట్గా ఉంటాయి. ఈ ఏపీఆర్కి మల్ ఏపీఆర్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం. ప్రతి ఒక్కరు ఈ స్కూల్కి జాయినింగ్ చేయండి. మీ బాబు మంచి నాలెడ్జ్ కూడా వస్తాయి. అందుకు గిరిజన ప్రాంతం వారుకు ఇక తప్పకుండా జాయిన్ చేయండి మీ పిల్లలకి. ఇంగ్లీష్ మీడియం గురుకులం స్కూల్ మల్. మా బాబు ఇక్కడ చదువుతున్న 8th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. మా బాబు ఇక్కడ చదువుతున్నారు ఏపీఆర్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం గురుకులం స్కూల్. 8th క్లాస్ చదువుతున్నారు. మా బాబు వస్తున్నారు. ఇది రూము. ఇది బయట స్కూల్ చూడండి ఎంత బాగుంది. గ్రౌండ్గా ఉంది. ఏపీఆర్ స్కూల్ మల్. ప్రతి ఒక్క గిరిజన ప్రాంతం ఉన్నవారు ఇక్కడ జాయిన్ చేయండి. ఎస్టీ వారు. ఇది బయట. ఇది ఏపీఆర్ స్కూల్ బయట గ్రౌండ్. ఇక్కడ ఆడుకోవడానికి పిల్లలు ఆట గ్రౌండ్ ఇది. అక్కడ తుమ్మడానికి పెట్టే అన్ని స్కూల్స్ కానీ ఎంత బాగుంది. గురుకులం స్కూల్ ఏపీఆర్ గ్రౌండ్. ఇక్కడ 4 గంటల టైం 5 గంటలు ఆడుతున్నారు ఆట. ప్రతి ఒక్క గిరిజన ప్రాంతం ఉన్నవారు ఇక్కడ జాయిన్ చేయండి. మంచి స్కూల్ స్ట్రీట్ ఉంటాయి. తప్పకుండా 2 అంతస్తు పైన ఉంటున్నారు. చదువుకున్న విద్యార్థులకు పైకి ఉంటున్నారు. కింద మీద గ్రౌండ్ ఇది ఆడుకుంటారు. ఇది మెట్టు. ఇది పైకి. ఇది మెట్టు పైన హైట్. ప్రతి ఒక్క గిరిజన ప్రాంతం ఉన్నవారు ఇక జాయిన్ చేసుకోండి. రూమ్ ఇది ఇలాగ ఉంటాయి. స్కూల్ ఇలాగ ఉంటాయి. రూము తుంగడానికి బాగుంది. పెట్టే ఇలాగ ఉంటాయి. మంచము చదువుకున్న విద్యార్థుల గురించి పడుకున్నాను. రూము ఇలాగా ఇక్కడ పడుకుంటారు. వెనక పెట్టే. ఇక మా బాబు రూము ఇక పెట్టే అన్నీ ఉన్నది. ఇక వరుసగా కింద పైన ఒక తుంగుతారు, కింద ఒక మంది తుంగుతారు. స్కూల్ ఇలాగ ఉంటాయి. ఏపీఆర్ స్కూల్ 8th క్లాస్ చదువుతున్నారు మా బాబు. ఇది స్కూల్ చూడండి ఎంత అద్భుతమైన స్కూల్. దక్క క్లాస్ అవుతుంది 10th నుంచి 3వ తరగతి నుంచి 10th వరకు. ఇక ప్రతి ఒక్క గిరిజన ప్రాంతం విద్యార్థులకు ఇక తప్పకుండా చదువుకోండి. మంచి నాలెడ్జ్ వస్తుంది చదువుకోవడానికి.
ఇంగ్లీష్ మీడియం గురుకులం గిరిజన ప్రాంతం ఎక్కువగా ఈ గురుకులం ఇసుకు దగ్గర జాయినింగ్ చేయండి. మీ కొడుకుగా మీ బాబు అన్నీ బాగుంటాయి. ఇది స్విమ్మింగ్ పూల్. స్నానం చేయడానికి విద్యార్థులు ఇక్కడ స్నానం చేస్తారు. బాత్రూమ్ ఎలాగుంది చూడండి, హైలైట్గా ఉంది. ఈ ఇసుకు చూస్తే బాగానే ఉంది. ఇసుకు ప్రతి ఒక్కరు తప్పకుండా మీ కొడుకు కానీ ఎవరైనా జాయిన్ చేయండి. గిరిజన ప్రాంతం ఉన్న విద్యార్థులు ఇక్కడ చదువుకోవాలని మంచి నాలెడ్జ్ వస్తాయి. మంచిగా చెప్తున్నారు. ఇక్కడ ఉన్నానికి మా కొడుకు అన్నీ ఉంచుతున్నాము. ఇలాగా పైన స్టేబుల్ వస్తుంది, కింద మంచి మాత్రం హైలైట్గా భోజనం అనే సదుపాయం బాగుంటాయి. ఏపీఆర్ స్కూల్ గురుకులము. ప్రతి ఒక్కరు జాయిన్ చేయండి. మీ కొడుకు గిరిజన ప్రాంతం ఉన్నవారు ఎస్టీ వరకు ఇక్కడ తప్పకుండా జాయిన్ చేయండి. మీ కొడుకు కానీ ఎవరైనా సరే ఇలాగుంటాయి. తుంగడానికి వరుసగా తుంగుంటాయి విద్యార్థులు. ఇది పైన ఇది ఇలాగుంటాయి తుంగడానికి పైన. మీరు తప్పకుండా ఏపీఆర్ గురుకులం మల్లి స్కూల్ మీరు జాయిన్ చేయండి. మీ కొడుకు గిరిజన ప్రాంతం స్కూల్ ఇది. ఎస్టీ వాళ్ళు ఎక్కువ శాతం అవకాశం ఉంటాయి కాబట్టి మీకు జాయిన్ చేయండి. ఈ స్కూల్కి బాగుంది, మంచి స్ట్రిక్ట్గా ఉంటాయి చదువు. ఇంగ్లీష్ మీడియం. మీరు తప్పకుండా ఈ స్కూల్కి జాయిన్ చేయండి. మీ కొడుకు ప్రతి ఒక్కరు ఇలాగుంటాయి. ఈ స్కూల్ తుంగడానికి ఇది ఇలాగా మంచం ఇది స్టేబుల్ మంచము. ఇలా పెట్టే ఉంచుతారు, కింద తుంగుతారు. బాబు 6th క్లాస్ నుంచి ఇక్కడ జాయిన్ చేశాను. ఏపీఆర్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం. తప్పకుండా మీకు జాయిన్ చేయండి. మీ కొడుకు మా బాబు ఇది ఏపీఆర్ చదువుతున్నారు గురుకులము. ఇక్కడ ఇసుక దగ్గర చదువుతున్న మా బాబు. స్కూల్ మొత్తం బాగుంది. రూమ్ ఇది తుంగడానికి రూము. ఇక్కడ పడుకుంటారు. 10th 9th పార్ట్ బిల్డింగ్ ఇది. పైన కొండ, కింద ఇసుకూరు. వంట గ్యాస్ అక్కడ వంట చేయడానికి భోజనం విద్యార్థులు భోజనం ఇది. ఇక్కడికి బోరింగ్ ఉన్నాయి. మంచిగా చదువు మంతం హైలైట్గా భోజనంకు బాగుంది. ఇక్కడ భోజనము విద్యార్థులు ఇక్కడ భోజనం తింటారు రాత్రి, మధ్యాహ్నం, ఉదయము. స్కూల్ ఎంత అద్భుతమైన ఉంది, సూపర్గా ఎంత హైలైట్గా ఉంది స్కూల్. గురుకులం స్కూల్ ఏపీఆర్ ఇంగ్లీష్ మీడియం. ఇది గ్రౌండ్. ఇది ఇక్కడ ఆడుకుంటారు. వాలీబాల్ పార్ట్ బిల్డింగ్ ఇది. ఇది ఇక్కడ వాలీబాల్ ఆడుకుంటారు. ఇదే వంత రూము, భోజనం రూమ్ ఇది. ఇది ఎంట్రస్ట్. ఇది ఫస్ట్ స్టార్టింగ్. ఇది గ్రౌండ్ స్కూల్ మాత్రం బాగుంది. ఇక ప్రతి ఒక్క గిరిజన ప్రాంతం ఉన్నవాళ్ళు జాయినింగ్ చేయండి. మీ పిల్లలకి భవిష్యత్తు బాగుపడతారు. ఇది ఎంట్రస్ట్. ఇది ఫస్ట్ ఎంట్రస్ట్. ఇలాగుంటాయి స్కూల్ ఎంట్రస్ట్. ఇది శివయ్య కాలేజు మల్లి స్కూల్. శివయ్య కాలేజ్ ఇది ఇంగ్లీష్ మీడియము. స్ట్రిక్ట్గా ఉంటాయి. ఇది శివయ్య కాలేజ్. ప్రతి ఒక్క గిరిజన ప్రాంతం వారు జాయిన్ చేయండి. స్కూల్ బాగుంది, జాయిన్ చేయండి. గిరిజన ప్రాంతం మాత్రమే విద్యార్థులు జాయినింగ్ అవుతారు. ఎస్టీ వారు మాత్రమే. శివయ్య కాలేజు ఇంగ్లీష్ మీడియం. ప్రతి తండ్రిదండ్రులు జాయిన్ చేయండి. ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ పాస్ అవుతే మంచి మార్కులు వస్తే సీట్లు తప్పకుండా వస్తాయి.